గుడ్ మార్నింగ్ టీచర్స్. ఒక చిన్న మెసేజ్. ప్రతి ఒక్క టీచరు, తెలుగు టీచర్ అయితే ప్రతి ఒక్క ఆ క్లాస్ని బట్టి నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అయితే అట్లీస్ట్ అక్షరమాల రావాలి, 2 లెటర్ వర్డ్స్ రావాలి. అండ్ దెన్ యూకేజీ 1, 2, 3, 1, 2 అయితే గుణింతాలు క్లియర్గా ఉండాలి. ఏ గుణింతం చెప్పినా కూడా అడిగినా కూడా చెప్పేటట్టు ఉండాలి. ఇంకా 2, 3, 4, 5 అంటే స్టోరీ టెల్లింగ్ రావాలి. ఒక లాంగ్వేజ్ యొక్క పర్పస్ ఏంటి, పద్యాలు చెప్పాలి, తెలుగులో ఫ్లూయెంట్గా మాట్లాడాలి, ఫ్లూయెంట్గా చదవాలి, ఇవన్నీ చేయగలగాలి. సో మనము సబ్జెక్టు సిలబస్ టెక్స్ట్ బుక్లో ఉండే సిలబస్ కంప్లీట్ చేస్తూ ఈ స్కిల్స్, లాంగ్వేజ్ స్కిల్స్ ఉన్నాయా లేదా అనేది చూడాలి. ఈ లాంగ్వేజ్ స్కిల్స్ వచ్చేటట్టు మనము అడుగుతూ ఉండాలి, వాళ్ళతో ప్రాక్టీస్ చేయించాలి, వాళ్ళకు అలాగ డిఫరెంట్ యాక్టివిటీస్ ప్లాన్ చేయాలి. ఓకే, అన్నోయింగ్లీ ఈ స్కిల్స్ డెవలప్ అయిపోవాలి. వాళ్ళకి తెలియకుండానే ఈ స్కిల్స్ వాళ్ళలో డెవలప్ అవ్వాలి. వానికి ఏదైనా ఒక డ్రామా ప్లాన్ చేసాము, ఒక స్పీచ్ ప్లాన్ చేసాము, ఏదైనా ఏదో ఒకటి. ఓకే, సో ఫైనలీ ఒక లాంగ్వేజ్, తెలుగు యొక్క పర్పస్ ఏంటి, తెలుగు మాట్లాడగలగాలి, అర్థం చేసుకోవాలి, రాయగలగాలి. ఓకే, ఫ్లూయెంట్గా కమ్యూనికేషన్ ఇంపార్టెంట్ విత్ బాడీ లాంగ్వేజ్. సో సిమిలర్లీ ఇఫ్ ఇట్ ఈస్ సేమ్ అప్లైస్ టు ద ఇంగ్లీష్ ఆల్సో. ఇంగ్లీష్ టీచరు క్యాంపస్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్క అబ్బాయి ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడా లేదా, ఆ క్లాస్ను బట్టి ఆ ఇంగ్లీష్ చదువుతున్నాడా లేదా, ఆ క్లాస్ లెవెల్ని బట్టి ఆ గ్రామర్, బేసిక్ గ్రామరు, ఆ క్లాస్ యొక్క లెవెల్ని బట్టి ఆ గ్రామర్ వస్తుందా లేదా, ర్యాండమ్గా పిల్లల్ని అడుగుతూ ఉండండి. అవన్నీ తెలియజేయాలంటే మనం ఏం చేయాలి, ఇంకేమైనా పోస్టర్స్ కావాలన్నా, ఫ్లెక్స్ అవి ఏమైనా ప్రింట్ చేయించాలన్నా, మళ్ళీ రిపీటెడ్లీ ఇవి చూస్తూ కనపడుతూ ఉండాలి. ఒక ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయాలి మనము. సో ఇంగ్లీష్ ఎవరైతే టీచ్ చేస్తున్నారో ఆ టీచర్స్ యొక్క బాధ్యత ఇది. సిమిలర్లీ మ్యాథ్ టీచర్స్ ఏ పిల్లవాడిని అడిగినా కూడా మ్యాథ్స్లో టేబుల్స్ చెప్పగలగాలి. బేసిక్ మినిమం ఎల్కేజీ, యూకేజీ అయితే ఒక సెకండ్, థర్డ్, టేబుల్ 2, టేబుల్ 3 చెప్పగలగాలి. ఇఫ్ వాళ్ళు 1, 2, 3, 4 అంటే అట్లీస్ట్ 10+ వరకు చెప్పగలగాలి. వాళ్ళు 5th, 6th వరకు వచ్చారంటే 15+ కూడా చెప్పగలగాలి. వెరీ ఫ్లూయెంట్గా బ్లైండ్లీ అర్ధరాత్రి లేపి చెప్పరా అన్నా కూడా 17, 1, 17, 12, 34 అని చెప్పాలి. ఓకే, ఇది మళ్ళీ అడుగుతూ ఉండాలి. ప్రాక్టీస్. మేడం కనపడితే అడుగుతారా నన్ను, ఇంగ్లీష్ మేడం కనపడితే నేను ఇంగ్లీష్ గ్రామర్ అడుగుతారు నన్ను అనేసి అవన్నీ మనము అడుగుతూ ఉంటే వాళ్ళు చెప్తూ ఉంటారు. అదే విధంగా ప్రాక్టీస్ అవుతుంది. ఫస్ట్ అటెంప్ట్లో ఇప్పుడు 10 మంది పిల్లలు ఉన్నారు, 2 చెప్తారు, 8 మంది చెప్పరు. అడుగుతూ ఉంటే ఆ 2 పెరుగుతారు, 4, 5 మందికి పెరుగుతారు. ఓకే, ఇది వీ హ్యావ్ టు క్రియేట్ దిస్ హ్యాబిట్. సిమిలర్లీ సైన్స్, ఒక క్లాస్లో మనం సైన్స్ ఈవీఎస్ కానీ సైన్స్ కానీ టీచ్ చేస్తున్నాము. ఆ పిల్లవాడికి ఆ సైన్స్లో ఏమేమి చాప్టర్స్ ఉన్నాయి, ఏమేమి కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఒక స్టోరీలా డిస్కస్ చేయాలి. మనం ఇప్పటివరకు ఏం చదువుకున్నాము, ఏమేమి కాన్సెప్ట్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కరూ. టీచర్ యొక్క బాధ్యత గుంపుగా అందరు చెప్తే తీసుకోకూడదు. ఇండివిజువల్గా అడిగి వానికి హెల్ప్ చేయాలి. ఎవరైతే చెప్పలేకున్నాడో వాడిని అరవద్దు, తిట్టద్దు, వాని మీద కోప్పడద్దు, హెల్ప్ చేయండి. యూ కెన్ డూ వెల్. ఓకే, ఏదైనా ప్రాబ్లం ఉంటుంది, ఓకే, కొంచెం షైనెస్ కూడా ఉంటుంది, చెప్పలేరు. స్కూల్ ఈజ్ ద ప్లేస్ వేర్ వీఆర్ హెల్పింగ్ దెమ్ టు లెర్న్. సో మనం తిట్టి కొట్టి లెర్నింగ్ రాదు. ఎక్కడైతే భయం ఉంటుందో అక్కడ లెర్నింగ్ రాదు. ప్రేమతో, ఒక ఫ్రెండ్లీనెస్తోనే లెర్నింగ్ వస్తుంది. ఇంకా సోషల్ చాలామంది రాదు, బోరు అంటారు. సోషల్ ఒక స్టోరీస్లా చెప్పాలి. సోషల్ని స్టోరీస్లా డిస్కస్ చేయాలి, స్టోరీస్లా అడగాలి. మొత్తం హిస్టరీ స్టోరీస్ ఎంజాయ్ చేయాలి సోషల్ని. ఇంకా కేపీ ఉంది, కరడిపాత్లో స్టోరీస్ ఉన్నాయి, సాంగ్స్ ఉన్నాయి. ఎంత బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఎక్కడ అడిగినా కూడా కరడిపాత్ గురించి పిల్లలు ఎక్సైట్మెంట్తో చెప్పాలి. సో మన టీచర్స్ టెక్స్ట్ బుక్లో ఉండే సిలబస్, ఎగ్జామ్సే కాకుండా ఆ సబ్జెక్ట్ యొక్క పర్పస్, బేసిక్ స్కిల్స్ పిల్లల దగ్గర వచ్చాయి లేదా అవనేది ఆ విధంగా మీరు క్యాంపస్లో పిల్లల్ని ఎంగేజ్ చేయండి, బిజీగా పెట్టండి. ఓకే, ఐ హోప్ యూ గాట్ ద మెసేజ్. టెక్స్ట్ బుక్ సిలబస్, మార్క్సే కాదు, ఆ లాంగ్వేజ్ యొక్క, ఆ సబ్జెక్ట్ యొక్క పర్పస్ని, ఆ సబ్జెక్ట్ గురించి ఎప్పుడు అడిగినా ఏమడిగినా కూడా పిల్లలు ఫ్లూయెంట్గా చెప్పగలగాలి. చెప్పేటట్టు మనం ప్రాక్టీస్ చేయించాలి. ఆ విధంగా క్వశ్చన్ చేయాలి, వాళ్ళు చెప్పగలగాలి. అది 10 సార్లు మీరు అడిగితే తప్ప అది పక్కా కాదు. అది కొత్తగా మనం స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి
ఇది లెట్ స్టార్ట్. ఏ పిల్లవాడు అడిగినా మ్యాథ్ టీచర్ ఒక ఏ టేబుల్ అడిగినా కూడా చెప్పగలగాలి. ఇంగ్లీష్ గ్రామర్ ఏ మెయిన్ ఐటమ్స్ అడిగినా కూడా చెప్పగలగాలి. తెలుగు గ్రామర్ గురించి ఏమడిగినా చెప్పగలగాలి. లెట్ ఇట్ బి ఆ క్లాస్ను పట్టే. ఓకే, సరే, థ్యాంక్ యూ.